మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. చలికాలంలో పెదవులు పగిలి పొడిబారునట్లుగా ఉండి ఇబ్బంది పెడుతుంటాయి. ఆ సమస్య నుండి తప్పించుకోవడానికి మాయిశ్చరైజర్లు, లిప్స్టిక్స్ లాంటివి వాడుతుంటారు. వీటిని వాడడం వలన చర్మం పాడవుతుంది. అలా కాకుండా ప్రకృతి పరంగా లభించే సహజ సిద్ధమైన కొన్ని ఆహార పదార్థాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారం అధిక వేడి, సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పెదాలు సహజమైన రంగును కోల్పోయి నల్లగా మారతాయి. ఆ సమస్యను తగ్గించాలంటే కొన్ని రకాల పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడమే దీనికి చక్కటి పరిష్కారం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెదాలు ఆరోగ్యంగా ఉండడానికి బి విటమిన్ ఉపయోగపడుతుంది. వివిధ రూపాల్లో బి విటమిన్ తీసుకోవడం వల్ల పెదాలు చిట్లకుండా ఆరోగ్యంగా అందంగా ఉంటాయి. బ్లాక్ టీ బ్యాగ్ను గోరువెచ్చని నీటిలో ముంచి 2-3 నిమిషాల పాటు దానిని పెదాలపై నెమ్మదిగా అద్దండి. ఇది పెదాలలో తేమను పెంచుతుంది. టీ, కాఫీలు తాగడం వల్ల కూడా పెదవులు నల్లగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి బదులుగా గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. ఇందులోని పాలిఫినాల్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. అంతేకాదు వయస్సు పెరగడం, ఎండవేడి వల్ల కమిలిపోయిన పెదాలకు రక్షణ కల్పిస్తాయి. టీ బ్యాగుల్ని పెదాలపై మృదువుగా మర్దన చేయడం వల్ల ఎండిపోయి పగిలిన పెదాలకు సాంత్వన లభిస్తుంది. టొమాటోలో అనేక రకములైన పోషకాలు ఉన్నాయి. వీటిలో సెలీనియం అనే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సూర్యకిరణాల నుండి మీ చర్మాన్ని, పెదవులను కాపాడుతుంది. కాబట్టి ప్రతిరోజు దీనిని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూసుకోవాలి. ఎండలో నుంచి రాగానే మీ పెదాలకు టమాటో గుజ్జు లేదా రసం పోయడం వల్ల అవి తమ సహజ రంగును కోల్పోవు, సరికదా తాజాగాను ఉంటాయి. ప్రతిరోజు చెంచా తేనె తీసుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒక్కొక్కసారి పెదవులు పగిలి ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటప్పుడు గ్లిజరిన్ 2 చుక్కలు, నిమ్మరసం 1/2 స్పూను తీసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పెదవులకు రాస్తే పగుళ్లు తగ్గుతాయి. ఈ కాలంలో దాహం వేయడం లేదు కదా అని నీళ్లు తాగకుండా ఉంటాం. కానీ ఇది సరికాదు. సగటున శరీరానికి అవసరమయ్యే నీటితో పాటు శీతాకాలంలో ఇంకా ఎక్కువ నీళ్లను తీసుకోవాలి. దీనివల్ల శరీరంతో పాటు పెదాలు కూడా పొడిబారకుండా ఉంటాయి.